తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త అధ్యయనం మొదలైంది. వెండితెరపై దళపతిగా కోట్లాది మంది అభిమానులను చురుగొన్న విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోని తన సత్తా చాటారు. ఆయన నేతృత్వంలోని తమిళనాట వెట్రి కళంగం టీవీకే పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయంతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు గాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. తాజా ఫలితాలలో టీవీకే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనాన్ని సృష్టించింది. కేవలం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయం. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ మద్దతు టీవీకేకు అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో 5 స్థానాలు దక్కాయి. టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే ఈ విషయాన్ని ధృవీకరించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశంలో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. 2 మంత్రి పదవులు డిమాండ్ చేశారు. షరతులకు టీవీకే గ్రీన్ సిగ్నల్. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి కొన్ని కీలక షరతులను విధించింది. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ కు 2 కీలక మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. మంత్రి పదవులతో పాటు మరికొన్ని నామినేటెడ్ పదవులను కూడా కాంగ్రెస్ ఆశిస్తుంది. ఈ డిమాండ్లపై విజయ్ నాయకత్వంలోని టీవీకే సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది. దీంతో కూటమి ప్రభుత్వం దాదాపు ఖాయమైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవే కాకుండా వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ వంటి చిన్న పార్టీలతో కూడా టీవీకే చర్చలు జరుపుతుంది. వీరి మద్దతు కూడా తోడైతే విజయ్ సర్కార్ కు తిరుగుండదు. రేపే ప్రమాణ స్వీకారం అంటున్నారు. గవర్నర్ తో భేటీకి సిద్ధం. రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో విజయ్ నేడు తమిళనాడు గవర్నర్ ను కలిసి తనకున్న మద్దతు పత్రాన్ని సమర్పించనున్నారు. అన్ని కలిసొస్తే మే 7వ తేదీన విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. విజయ్ తో పాటు మరో 9 మంది మంత్రులు తొలి విడతలోనే ప్రమాణ స్వీకారం చేయవచ్చని తెలుస్తుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉండడంతో జాతీయ స్థాయిలోని కూడా ఈ పరిణామం ఆసక్తికరంగా మారుతుంది. తమిళనాడులో ద్రావిడ రాజకీయాల ముద్ర బలంగా ఉన్న విజయ్ తన సొంత ఇమేజ్ మార్పు కోరుకునే ఓటర్ల అండతో ఘన విజయాన్ని సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ అండదండలతో పాలనా పగ్గాలు చేపట్టబోతున్నారు. సినీ గ్లామర్ నుంచి పొలిటికల్ పవర్ గా మారుతున్న విజయ్ ప్రయాణం తమిళనాడు భవిష్యత్తును ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి. టీవీకే కార్యకర్తలు ఇప్పటికే పనేయూరులోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద వేడుకలు జరుపుతున్నారు. కాంగ్రెస్ అధికారిక ప్రకటన వెలువడితే ఇప్పుడు తరువాతిగా ఉంటుంది.